ఎస్, ఇలా ఆల్మోస్ట్ మగ్గిపోయిన చికెన్లో ఇప్పుడు పైనుంచి కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గెట్టి పైనుంచి లాస్ట్లో వీలైనంత కొత్తిమీర వేసేసుకుంటే మన వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ. యాక్చువల్లీ ఈ చికెన్ స్పెషల్ ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు ఉన్నారు చూసారా, మనం ఉల్లిపాయతో వేసేస్తాం. అట్లా కాకుండా చికెన్ మొత్తం అయిపోయిన తర్వాత పైన వేసుకుని తర్వాత అది తింటుంటే క్రంచీ అనమాట. కొరుక్కుని చికెన్ పచ్చిమిరపకాయలు తింటుంటే అబ్బా టేస్టే వేరు ఉంటుందండి. ఇది కూడా శ్రీముఖి స్పెషల్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయాలి, ఇట్లా చాలా బాగుంటుందండి. ఫైనల్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, స్టార్టింగ్లో కాదు. భలే టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఇలా కొరుక్కుని తింటూ అట్లా తింటుంటే ఉంటుంది నచ్చామిరంగా. సూపర్ ఉంటుందండి. నేను ఇక్కడ శ్రీముఖి దగ్గర తిని మళ్ళీ అడిగి చేయించుకుంటున్నాను ఇవాళ. సో మీరు ట్రై చేయాలి. ఇంకా జస్ట్ లాస్ట్ వీలైనంత కొత్తిమీరతో అంటే అంతా చికెన్ ముంచేసేయాలి. చికెన్ కనపడకుండా చూడండి, నేను తింటున్నాను యాక్చువల్లీ. అలా చూస్తే ఫ్లేవర్ బయటకు వస్తుంది. సో ఈ రకంగా ఫైనల్ టచ్ గరం మసాలా ఏరా. ఇదే ఎంత టేస్ట్. ఓకే, అంటే దీంట్లో ఇంకా గరం మసాలా వేసుకోరు ఫ్రెండ్స్. నేను తిన్నాను, చాలా బాగుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి.